ఇప్పుడు మనం గ్లోబల్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఒక వేరియబుల్‌ని ఎక్కడైనా యూజ్ దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి వీలు కలిగించే దాన్నే మనం గ్లోబల్ వేరియబుల్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఈ వేరియబుల్స్‌ని ఎక్కడైనా యాక్సెస్ చేయగలుగుతున్నాం కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 10 అనే ఒక వాల్యూ ఇస్తున్నాను. ఆ 10ని ఎక్కడైనా ఆ ఎక్స్ అనే వేరియబుల్‌ని ఎక్కడైనా యూజ్ చేస్తున్నాను కదా! మరి ఏంటి అనంటే ఓకే. ఈ ప్రోగ్రామ్‌లో ఓకే. ఇలా వాటిని యూజ్ చేయగలుగుతున్నాం. బట్ ఈ ప్రోగ్రామ్‌లో కొన్ని కోడ్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి. కొన్ని కోడ్ బ్లాక్స్. వాటిల్లో యాక్సెస్ చేయగలుగుతామా? చూద్దాం. ఇప్పుడు నేను ఓకే. వీటన్నిటిని నేను తీసేస్తున్నాను నేను. సో, ఎక్స్‌ని ఇక్కడ మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ కోడ్ బ్లాక్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. నిన్న కూడా ఫంక్షన్ చెప్పా కదా మీకు. ఇప్పుడు చెప్తాను చూడండి. సో, డిఫ్ అంటే ఫంక్షన్‌ని క్రియేట్ చేయడానికి కమాండ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ డిఫ్ అంటే డిఫైన్. ఫంక్షన్‌కి ఒక పేరు పెట్టాలి మనము. సంథింగ్ నేను fun1 అంటున్నాను. ఫంక్షన్1 అని. దాన్ని ఇలా మనము పారాంథసిస్ బ్రాకెట్స్ ఇవ్వాలి. అండ్ ఇలా కోడ్ బ్లాక్ స్టార్ట్ చేయాలి. ఈ కోడ్ బ్లాక్‌లో నేను ఏం చేస్తున్నానంటే సో, ప్రింట్ ఎక్స్ అంటున్నాను. ఓకే. నిన్న మనం ఫంక్షన్ చూసాం కదా! నిన్న కూడా మనం ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం కదా! సో, ఇప్పుడు మనకి నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎక్స్ ఇప్పుడు ఎన్ని సార్లు ప్రింట్ అవుతుంది చెప్పండి? నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎక్స్ అనేది ఎన్ని సార్లు ప్రింట్ అవుతుంది? అందరూ చెప్పట్లేదు. మీకొచ్చిన ఐడియా చెప్పేసేయండి. నేను ఏ డేటా ప్రింట్ అవుతదని అడగల. ఎన్ని సార్లు అన్నాను. హౌ మెనీ టైమ్స్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతది అన్నాను. ఒకరిని చూసి ఒకరు చెప్పొద్దు. మీకొచ్చిన ఐడియా మీరు చెప్పండి. 10 టైమ్సా? హౌ? పట్నాయక్ 10 టైమ్స్ ఎలా ప్రింట్ అవుతది ఈడ? మరి నేనేమో 10 టైమ్స్ రాసానా ఈడ? లేదు గదా! సో, ఒక్కసారే ప్రింట్ అవుతది. 2 టైమ్స్ ప్రింట్ అవుతదని కూడా చెప్పొచ్చు కొంతమంది. 2 టైమ్స్ ప్రింట్ అవుతదని కూడా చెప్పొచ్చు కొంతమంది. ఫంక్షన్ గురించి తెలియకపోతే. ఓకే. ఇప్పుడు మనకి 1 టైమే ప్రింట్ అవుతది చూసారా? 1 టైమే ప్రింట్ అయింది. అంటే ఇదొక్కటే ప్రింట్ అయింది. ఇది ప్రింట్ అవ్వలేదు. సో, దానికి కూడా నేను ఒక నేమ్ పెడతాను కావాలంటే. ఆహ్, ఫస్ట్, ఫస్ట్ అని పెడతా. ఓకే. ఫస్ట్ ఎక్స్. ఇది సెకండ్ ఎక్స్. ఓకే. నేను ఏది ప్రింట్ అయిందో తెలియాలి కదా మీకు. ఏది ప్రింట్ అయిందో తెలియాలి కదా! అంటే ఇక్కడ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇదుంది, ఇదుంది. ఏది ప్రింట్ అయిందో తెలియాలి కదా! అందుకని అలా పెట్టా. ఇప్పుడు చూడండి సెకండ్. ఈ సెకండ్ ఇది ప్రింట్ అయింది. ఇది ప్రింట్ అవ్వలేదు. కారణం ఏంటి? అది మనకి అది మనకి ఫంక్షన్ లోపలుంది. అది ఎప్పుడు ప్రింట్ అవుతదో తెలుసా? ఫంక్షన్‌ని కాల్ చేస్తే. ఫంక్షన్‌ని కాల్ చేయాలి అంటే ఇక్కడ చూడండి. fun1 అంటున్నాను. అని బ్రాకెట్స్ ఇవ్వాలి మళ్ళా. సో, ఇలా ఇప్పుడు చూసారా? ఫంక్షన్‌లో ఉన్న 10 కూడా ఫంక్షన్‌లో ఉన్న ఎక్స్ కూడా ఈ లైన్ కూడా రన్ అయింది. ఇక నువ్వు ఫంక్షన్‌ని ఎన్ని సార్లు కాల్ చేస్తే అన్ని సార్లు అది ప్రింట్ అవుతానే ఉంటది. అన్ని సార్లు అది ప్రింట్ అవుతానే ఉంటది. ఓకే. గుడ్. సో, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ఎక్స్ అనే వాల్యూ ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఫంక్షన్ లోపల కూడా మనం యూజ్ చేయగలిగాం. అవునా? ఫంక్షన్ లోపల కూడా యూజ్ చేయగలిగాం. ఎట్లాగో బయట ప్రోగ్రామ్‌లో ఎట్లాగో పనిచేస్తది. ఫంక్షన్ లోపల కూడా మనం యూజ్ చేయగలిగాం. బట్ ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను నేను. y అనే వేరియబుల్. y = 20 అంటున్నాను. y = 20 అంటున్నాను. సో, నేనిప్పుడు yని ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ వైని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి ప్రింట్ అవుతది. యెస్. సో, ఇది ఫస్ట్ వై, ఇది ఫస్ట్ ఎక్స్, ఇది సెకండ్ ఎక్స్. ఓకే. అంటే ఫంక్షన్‌లో ఉన్న వై ప్రింట్ అయింది. ఈ ఫంక్షన్‌లో ఎక్స్ కూడా ప్రింట్ అయింది. సో, ఫంక్షన్ బయట కూడా ఎక్స్ ప్రింట్ అయిపోయింది. ఓకే.
ఇప్పుడు నేను సేమ్ ఈ వైని ఫంక్షన్ బయట కాల్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఫంక్షన్ బయట ఫంక్షన్ కాల్ చేస్తేనే ఫంక్షన్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది కదా. ఫంక్షన్లో ఉన్న కోడ్ని రన్ చేసిన తర్వాతే నేను వైని కాల్ చేస్తున్నాను. చూసారా, పైథాను విఎస్ కోడ్కి కూడా తెలుసు, అది ఎర్రర్ ఇచ్చింది చూసారా, వై దగ్గర వై ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఎర్రర్ చూడండి ఏముంటుంది, నేమ్ ఎర్రర్. నేమ్ ఎర్రర్ అంటే అసలు ఆ నేమ్ క్రియేట్ చేయకుండానే వాడేసేమంట. నేమ్ వై ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే వైని అసలు క్రియేట్ చేయలేదు అంటుంది. ఏమంటుంది, వైని అసలు క్రియేట్ చేయలేదు అంటుంది. అదేంటి అది, వై ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ కూడా చేసాం కదా, వై ఇక్కడ క్రియేట్ అయ్యింది, ఆల్రెడీ ప్రింట్ అయ్యింది, మళ్ళా ఇక్కడ బయట కాల్ చేస్తే ఎందుకని రావట్లేదు అంటే ఈ వై అనేది లోకల్ వేరియబుల్. ఏంటే వై అనేది అంటే లోకల్, అంటే బ్లాక్ స్కోప్ అంటారు దాన్ని, బ్లాక్ స్కోప్. వై అనేది లోకల్ ఇక్కడ, అంటే ఆ బ్లాక్లోనే పనిచేస్తుంది కానీ బ్లాక్ బయట పనిచేయదు. అంటే బ్లాక్లో ఉన్న వై బ్లాక్లోనే ఆ బ్లాక్లోనే పనిచేస్తుంది, లోకల్ వేరియబుల్. ఇప్పుడు ఎక్స్ అనేది ఎక్కడైనా పనిచేస్తుంది కదా, బికాస్ అది గ్లోబల్ వేరియబుల్, బై డిఫాల్ట్ గ్లోబల్ వేరియబుల్. బై డిఫాల్ట్ ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్. అర్థమైందా, క్లియరా డియర్ స్టూడెంట్స్? హలో, అందరూ వెలగట్లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను. ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 అంటున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 అంటున్నాను. ఎక్కడ ఫంక్షన్ లోపల మళ్ళీ చేశాను. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అన్నాను, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 అంటున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఈ వైన్ అయితే ఇక్కడ ఆపేస్తాను నేను, అది బయటికి రానంటుంది కదా, దాన్ని ఆపేస్తున్నా ఎర్రర్ రాకుండా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, సెకండ్ ఎక్స్, ఇక వైని నేను వైని ప్రింట్ చేయడం కూడా ఆపేస్తున్నాను, వైని ప్రింట్ చేయడం కూడా ఆపేస్తున్నాను నేను. ఓకే, సెకండ్ ఎక్స్ 10 ఉంది, ఫస్ట్ ఎక్స్ 20 ఉంది. ఓకే, అంటే ఈ ఎక్స్ ఇక్కడ ప్రింట్ అయ్యింది. ఓకే, లోపల ఎక్స్ లోపలే ప్రింట్ అయ్యింది. అంటే అవి రెండు వేరైపోయినాయి. ఓకే, అవి రెండు వేరైపోయినాయి. ఇక్కడ ఎక్స్ అనేది ఓవర్ రైట్ అవ్వలేదు, ఎక్స్ అనేది ఓవర్ రైట్ అవ్వలేదు. కావాలంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు చెక్ చేసుకోండి. ఈ ఫంక్షన్లో ఉన్న కోడ్ని కాల్ చేసిన తర్వాత కూడా చూడండి. చూడండి, ఫస్ట్ ఎక్స్ 20, సెకండ్ ఎక్స్ 10. సెకండ్ ఎక్స్ అంటే ఇది, అంటే బయట ఎక్స్ బయట ప్రింట్ అయింది, అవుట్ సైడ్ ఎక్స్ అవుట్ సైడ్ ప్రింట్ అయింది. బట్ ఇన్సైడ్కి వెళ్ళలేదు. ఎక్స్ బయట అవుట్ సైడ్ క్రియేట్ చేసిన ఎక్స్ అది ఇన్సైడ్కి వెళ్ళలేదు. వెళ్ళలేదు అంటే వెళ్ళింది, కానీ ఇక్కడ మనం సపరేట్గా మళ్ళీ ఒక ఎక్స్ని క్రియేట్ చేస్తున్నాం కదా, అది లోకల్ వేరియబుల్ క్రియేట్ అయింది, ఇదేమో గ్లోబల్ అయిపోయింది. అవి రెండు వేరు అయిపోయింది, రెండు వేరు అయిపోయింది. అర్థమైందా? సో ఇది లోకల్ ఎక్స్ అయిపోయింది, ఇదేమో గ్లోబల్ ఎక్స్, బయట ఎక్స్ వేసాం, అది లోకల్ ఎక్స్ సపరేట్ క్రియేట్ చేసాం కదా, అందుకని బయట దాన్ని యూజ్ చేయదు, ఈ ఎక్స్ని యూజ్ చేయదు అనమాట. ఈ లోకల్ ఉన్న ఎక్స్ని యూజ్ చేసుకుంటుంది, అందుకే ఇక్కడ 20 ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇది లోకల్ ఎక్స్ కాబట్టి ఆ వాల్యూ బయటికి రాదు, ఆ వాల్యూ మనకి బయటికి రాదు. సో అది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి మనము ఇంకొక చిన్న పని చేద్దాం. ఏంటంటే ప్రింట్ ఐడి ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఐడి నేను కాల్ చేస్తున్నాను, దీన్ని కూడా కాల్ చేస్తున్నాను. దీని కింద కాల్ చేద్దాం, దీని కింద కాల్ చేద్దాం. ఓకే,
సో ఇక్కడ చూసారా, దీని మెమరీ వేరే, దీని మెమరీ వేరే, రెండు ఎక్స్లే. స్టూడెంట్స్ క్లియరా? రెండు ఎక్స్లే, బట్ ఒకటేమో గ్లోబల్, ఒకటేమో లోకల్. ఒకటేమో లోకల్, ఒకటేమో గ్లోబల్. రెండు వేరు వేరు రకాలు. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న ఇది, ఇప్పుడు ఈ లోకల్ వేరియబుల్ ఏదైతే ఉందో, ఈ లోకల్ వేరియబుల్ ఎక్స్ని గ్లోబల్గా మార్చొచ్చు తెలుసా? దాన్ని కూడా గ్లోబల్గా మార్చొచ్చు. ఎలాగంటే గ్లోబల్ అనే కీవర్డ్ని యూజ్ చేసి గ్లోబల్ ఎక్స్ అన్నా అనుకో, ఇప్పుడు ఇక్కడ గ్లోబల్ అంటే గ్లోబల్ వేరియబుల్ అయిపోతుంది. ఎక్స్ గ్లోబల్ వేరియబుల్ అయిపోతుంది. అంటే ఈఎక్స్ గ్లోబలే, ఈఎక్స్ గ్లోబలే, రెండు ఒకటే. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం ఒక్కసారి. చూసారా, ఇప్పుడు ఏమైంది? రెండు ఒకే మెమరీ, రెండు ఒకే మెమరీ. ఈ ఎక్స్ కాస్త గ్లోబల్ ఉంది కదా, మళ్ళా ఇక్కడ రీఅసైన్ అయ్యింది. ఇది కూడా గ్లోబలే కదా. ఇప్పుడు ఏమైంది? రీఅసైన్ అయ్యింది. సపరేట్ మెమరీ తీసుకోలేదు ఇక్కడ, ఎందుకంటే రెండు గ్లోబలే. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 20 అయ్యింది. ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 10 కాస్త ఈ ఎక్స్ వాల్యూ 20 అయిపోయింది. బికాస్ ఈ ఫంక్షన్లో ఎక్స్ వాల్యూ రీప్లేస్ అయ్యింది. ఫంక్షన్ని కాల్ చేయకపోతే, ఇప్పుడు చూడండి, ఫంక్షన్ని కాల్ చేయలేదు నేను, ఎక్స్ వాల్యూ 10, ఎక్స్ వాల్యూ 10. ఫంక్షన్ని కాల్ చేస్తే అప్పుడేమవుతుంది? ఫంక్షన్లో ఉన్న కోడ్ కూడా రన్ అవుతుంది. ఫంక్షన్లో ఏం చేసాం మనం? ఎక్స్ వాల్యూని రీప్లేస్ చేసాం. మామూలుగా ఫంక్షన్లో ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే అది లోకల్ అవుతుంది కదా, అందుకని మనం ఏం చేసాం? గ్లోబల్ డిక్లరేషన్ ఇచ్చాం. గ్లోబల్ డిక్లరేషన్ ఇచ్చి దాన్ని ఎక్స్ ఈక్వల్ 20 అన్నాం. ఇప్పుడు ఎక్స్ గ్లోబలే కాబట్టి, ఇది కూడా గ్లోబలే కాబట్టి రెండు ఒకటే అయిపోయినాయి. ఇప్పుడు ఏమైంది? ఎక్స్ వాల్యూ 20 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి 20 ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రింట్ చేద్దామా? చూడండి, ఫంక్షన్ కాల్ చేయక ముందు, ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత. ఫంక్షన్ కాల్ చేయక ముందేమో మనకి ఇది 3 అందాం, ఇది 3 అందాం. అంటే సెకండ్ ఎక్స్ ఏమో 10 ఉంటుంది, థర్డ్ ఎక్స్ ఏమో 20 ఉంటుంది. చూడండి, సెకండ్ ఎక్స్ ఏమో 10 ఉంది, సెకండ్ ఎక్స్ ఏమో 10 ఉంది, థర్డ్ ఎక్స్ ఏమో 20 అయిపోయింది. సో ఇక్కడ ప్రింట్ చేయడం మానేద్దాం మనం, ఇక్కడ ప్రింట్ చేయడం మానేద్దాం. ఓకే, చూసారా, సెకండ్ ఎక్స్ 10 అయింది, థర్డ్ ఎక్స్ 20 అయింది. బికాస్ సెకండ్ ఎక్స్ ప్రింట్ చేసిన తర్వాత నేను ఫంక్షన్ని కాల్ చేశాను. ఫంక్షన్లో ఏమైంది? ఎక్స్ వాల్యూ చేంజ్ అయ్యింది, ఎక్స్ వాల్యూ చేంజ్ అయ్యింది. ఓకే, అప్పుడు ఇక్కడ మనము ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత ఎక్స్ని యాక్సెస్ చేస్తే ఏమైంది? 20 అయిపోయింది. ఫంక్షన్ని కాల్ చేయకపోతే 10 ఉంటుంది, ఫంక్షన్ని కాల్ చేస్తే 20 అయిపోతుంది. అర్థమైంది ఇక్కడ స్టూడెంట్స్? గ్లోబల్ వేరియబుల్ అంటే తెలిస్తే చాలు. దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్లు నెక్స్ట్ చేద్దాం మనం. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి తెలిస్తే చాలు. బై డిఫాల్ట్ ఇది గ్లోబల్ వేరియబులే, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. బట్ మళ్ళా ఫంక్షన్లో కనుక మనం ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తే అది లోకల్ అయిపోతుంది. అప్పుడు అది వేరు ఇది వేరు అయిపోతాయి. నువ్వు కావాలనుకుంటే దాన్ని గ్లోబల్గా మార్చుకుంటే రెండు సేమ్ అయిపోతాయి, రెండు సేమ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ గ్లోబల్ వేరియబుల్స్ని మనం ఫంక్షన్లో యూజ్ చేయాలి అంటే, దాన్ని ఫంక్షన్లో యూజ్ చేయాలి అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు.
ఫంక్షన్లో ఏమైనా వాల్యూని మార్చే పని అయితే గ్లోబల్ డిక్లరేషన్ ఇవ్వాలి. గ్లోబల్ కీవర్డ్ని యూజ్ చేసి దాన్ని గ్లోబల్ కింద కన్వర్ట్ చేయాలి. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఫంక్షన్లో యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వేరియబుల్స్ని. ఓకేనా? అవి రియల్ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం కదా, ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు మీకు కూడా అర్థమవుతుంది గ్లోబల్ వేరియబుల్స్ని. సో జస్ట్ మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా సరే మళ్ళా చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? స్టూడెంట్స్, ఇది గ్లోబల్ అనే కీవర్డ్ని యూజ్ చేసి గ్లోబల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. చేస్తే మనకు వాటిని ఇప్పుడు వైని కూడా నేను గ్లోబల్గా మార్చాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు వైని ఫంక్షన్ బయట యాక్సెస్ చేయాలి అంటే ఫంక్షన్ బయట వైని ఇప్పుడు యాక్సెస్ చేయలేను నేను. ఇప్పుడు వైని నేను ఫంక్షన్ బయట యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి స్టూడెంట్స్? ఎస్, దాన్ని కూడా గ్లోబల్ కింద మార్చుకోవాలి, గ్లోబల్గా డిక్లేర్ చేయాలి. సో గ్లోబల్ కీవర్డ్ని తీసుకొని వై అన్నాం అనుకోండి, ఇప్పుడు అది కూడా మనకి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా యాక్సెస్ అవుతుంది. అవుట్ సైడ్ కూడా యాక్సెస్ అవుతుంది. చూసారా? వై మనకి 20 వచ్చింది, బయట ప్రింట్ అయింది, 20 బయట ప్రింట్ అయింది, ఇట్లా. సో ఒక వేరియబుల్స్ అనేవి మనకి ప్రోగ్రామింగ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బట్ ఆ వేరియబుల్స్ని ప్రాపర్గా మనం యూజ్ చేసుకోవాలి. అన్నెసరీ వేరియబుల్స్ క్రియేట్ చేయకూడదు. వేరియబుల్ నేమ్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, క్లారిటీ ఉండాలి. ఇదంతా కూడా వినినప్పుడు కొంచెం అర్థమైనట్టు ఉన్నా యూజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయండి, దాని మీద రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేయండి. ఓకే, మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని మీరు ప్రాక్టీస్ మీద పెట్టండి. మీకు ఆల్రెడీ పైథాన్ వచ్చు అనుకో, పైథాన్ ఆల్రెడీ మీకు వచ్చు. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈరోజు క్లాస్ని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, మీరు ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ సేమ్ టాపిక్ మీద వేరే ఎగ్జాంపుల్స్ అన్నీ పెట్టేసి ఓకే మీరు ఇంకా షార్ప్ అవ్వండి, దాన్ని షేర్ చేయండి. మిగతా గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి. నేను గ్రూప్లో ఎందుకు షేర్ చేయమంటాను అంటే అందరూ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి. నాలెడ్జ్ అనేది ఎవరి సొంతం కాదు, గుర్తుపెట్టుకో. నాలెడ్జ్ అనేది ఎవరు సొంతము కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉంటారు. సో నువ్వు షేర్ చేస్తే వాళ్ళు కూడా షేర్ చేస్తారు, వాళ్ళకి తెలిసింది. నువ్వు షేర్ చేయకుండా దాచుకుంటే వాళ్ళు దాచుకుంటారు, అప్పుడు డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో సొసైటీ అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది అన్నీ షేర్ చేసుకోవాలి, తప్పదు. ఓకే, సో అందుకే నేను గ్రూప్లో షేర్ చేయమంటాను. మీకు బాగా సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు మంచిగా ప్రోగ్రామ్స్ రాసి గ్రూప్లో షేర్ చేయండి.